ఈరోజు చిప్పిలి గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. శ్రీరాముల గుడిని కానీ, తర్వాత పాలేటమ్మ గుడిని కానీ, ఇక్కడ సీతారామ కళ్యాణపం ఈ స్థలాన్ని కానీ, ఈ ప్రాంగణాన్ని కానీ చూడడం జరిగింది. అలాగే మిత్రులందరికీ కూడా ఇందులో చాలా మంది మిత్రులు ఉన్నారు, అంత బాగా చిన్నమంది తెలిసిన వాళ్ళందరూ. వాళ్ళకు కూడా చెప్పడం ఏంటంటే పాలేటమ్మ గుడికి కానీ, ఇక్కడ కళ్యాణ మండపానికి కానీ, ఇంకా మీ ఊర్లో పేద పిల్లల చదువులకు కానీ ఇలాంటి వాటికి చాలా ఇంకా అలాంటి అనేక కార్యక్రమాలకి మా వంతుగా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రామాలయము మరియు పాలేటి గంగమ్మ చైర్మన్గా అభినందిస్తున్నాను. సహాయం చేస్తానని చెప్పినారు మన లోకేష్ గారు. అందువలన ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లకాలము ఉండాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. అందరికీ మా నమస్కారము. ఈరోజు చిప్పిలి గ్రామంలోని వెలిసిన శ్రీ రాములారి టెంపుల్కి, పాలేటమ్మ నల్లగంగమ్మ టెంపుల్కి విచ్చేసిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే మా గుడి అభివృద్ధి కొరకు వారు ఏమన్నా సహాయం కొరకు ఆలోచించి ఏమన్నా విరాళాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇట్లు ధన్యవాదాలు.